నమస్తే, వెల్కమ్ టు ఎన్వీటీవీ 24/7 న్యూస్ ఛానల్. గుత్తి మండలంలో ఏపీ గురుకుల బాలికల పాఠశాల ఎంపికైనట్లు విద్యాశాఖ అధికారి ప్రసాద్ బాబు తెలిపారు. మంగళవారం కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ దేశవ్యాప్తంగా బెస్ట్ పీఎం స్కూళ్లను జాతికి అంకితం చేశారని తెలిపారు. ఇందులో భాగంగా గుత్తి ఏపీ గురుకుల బాలికల పాఠశాలను కూడా వర్చువల్ విధానంతో ప్రారంభిస్తారని వెల్లడించారు. అందులో భాగంగా ప్లే గ్రౌండ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ల్యాబ్ల కోసం ల్యాబ్ పరికరాలు మరియు ఉపాధ్యాయులు, విద్యార్థుల కోసం ఐడి కార్డులు, పిల్లల ట్రాఫిక్ వ్యవస్థ, త్రాగునీటి కోసం ఆర్ఓ, గేమర్ స్పోర్ట్స్ మెటీరియల్స్, కార్డ్, గైడ్స్, వృత్తి విద్య, కెరియర్ మార్గదర్శకత్వం, మానసిక ఆరోగ్య కౌన్సిలింగ్, బోధన అభ్యాసన సామాగ్రి, ఫర్నిచర్, సీసీటీవీ, స్మార్ట్ క్లాస్ రూమ్స్, కిచెన్ గార్డెన్, న్యూట్రీ గార్డెన్, సోలార్ ప్యానెల్ నియమించినట్లు తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ప్రసాద్ బాబు, ఎంఈఓ మనోహర్, ప్రిన్సిపల్ విజయలత తెలియజేశారు. అనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ పిఎంశ్రీ పథకాన్ని చేశారు. దీనివల్ల స్కూల్స్లో పిల్లల్లో లర్నింగ్ అవుట్కమ్స్ ఎలా పెంచాలా, తద్వారా వాళ్ళను ఎలా ఎడ్యుకేషన్లో వాళ్ళని ఎట్లా మనము ఇచ్చేయాలా, స్ట్రెంగ్తన్ చేయాలా, అలాగే మన గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో ఎన్రోల్మెంట్ ఎలా పెంచుకోవాలా, వీటన్నీ ఉద్దేశించి ఈ పిఎంశ్రీ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ పిఎంశ్రీ ప్రోగ్రాంలో మ్యాక్సిమం అన్ని రకాల సదుపాయాల పిల్లలకు, అన్ని ఇంటరాక్టివ్ ప్లాట్ఫామ్స్ అయితే ఇంకా రకరకాల ప్లాట్ఫామ్స్ మనకు వచ్చాయి. పిల్లల్లో లర్నింగ్ అవుట్కమ్స్ పెంచేదానికి ఇది చాలా దోహదపడుతుంది. నిజంగా మన అనంతపూర్ జిల్లాలో గుర్తికి రావడము ఇది చాలా సంతోషకరమైన విషయం. దీన్ని పిల్లలు అందరూ దీన్ని చేసుకొని దీన్ని ఇంకా వాళ్ళ విద్యాభివృద్ధికి దోహదం చేస్తుందని